ఏపీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అన్నీ చేసేస్తున్నామని మాటలు మాత్రమే చెప్తున్నారని మండిపడ్డారు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు పీడీఎఫ్ తరపున మద్దతు పలికారాయన. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలవుతున్నా విద్యారంగంలో సమస్యలు పరిష్కరించడం లేదని, ఖాళీగా ఉన్న 5,000 టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదని దుయ్యబట్టారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయింది. లోకేష్ గారు విద్యామంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా చాలా పనులు చేశామని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి, విద్యా సంస్థలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యల మీద ఇంతవరకు ఆయన దృష్టి పెట్టలేదు. ఆ సమయాన్ని కూడా ఆయన కేటాయించడం లేదు. ఈరోజు రాష్ట్రంలో 20 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ 20 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో కూడా 5,000కు పైగా టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం వాటిని ఎలా భర్తీ చేయాలి, న్యాయపరమైన వివాదాలు ఎలా పరిష్కరించాలనేది కూడా ఆయన దృష్టి పెట్టలేదు. విద్యాలయాలు, ప్రైవేటు విద్యాలయాలు ఫీజు రియంబర్స్మెంట్ జరగలేదనే నెపంతో వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వడానికి సిద్ధపడటం లేదు. అనేక మంది క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి కూడా ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.